మెగాస్టార్ పవన్ కళ్యాణ్ తన ఓజీ చిత్ర దర్శకుడు సుజీత్ కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. కోట్లు విలువ చేసే ఈ గిఫ్ట్ కేవలం సినిమా హిట్ అయినందుకు ఇచ్చింది కాదు, ఓ దర్శకుడి గొప్ప అంకిత భావానికి, తన విజన్ పై అతనికి ఉన్న తిరుగులేని నమ్మకానికి ఇచ్చిన గౌరవం ఇది. ఈ బహుమతి వెనుక ఉన్న కథ నిజంగా సినీ ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓజీ చిత్రానికి సంబంధించిన ఒక అత్యంత కీలకమైన షెడ్యూల్ను జపాన్లో చిత్రీకరించాల్సి వచ్చింది. అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా ఆ కీలక విదేశీ షూట్కు ప్రొడక్షన్ హౌస్ అంగీకరించలేకపోయింది. ఈ సన్నివేశాలు లేకుండా సినిమా నిలబడడం కష్టమని దర్శకుడు సుజీత్ బలంగా నమ్మారు. తన కథ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదన్న పట్టుదలతో సుజీత్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత కారైన అదే ల్యాండ్ రోవర్ డిఫెండర్ను అమ్మి ఆ డబ్బుతో జపాన్ షూటింగ్కు అవసరమైన నిధులను సమకూర్చారు. తన కల కోసం, సినిమా విజయం కోసం సుజీత్ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడ్డాడు అనడానికి ఇది తిరుగులేని నిదర్శనం. సుజీత్ చేసిన ఈ సాహసం గూర్చి పవన్ కళ్యాణ్కు తెలిసిన వెంటనే ఆయన చాలా చెలించిపోయారు. దర్శకుడికి పని పట్ల ఉన్న ఈ విధమైన నిబద్ధత ఆయన్ను ఎంతో కదిలించింది. ఇంకేం ఆలోచించకుండా వెంటనే సుజీత్ త్యాగం చేసిన అదే ల్యాండ్ రోవర్ డిఫెండర్ను స్వయంగా కొనుగోలు చేసి ప్రేమతో అతనికి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటికి రావడంతో పవన్ కళ్యాణ్ ఔదార్యం, సుజీత్ అంకితభావం నెటిజన్ల ప్రశంసలతో మునిగిపోయాయి. ఇది పారితోషికం కాదు, ఒక నిజమైన విజన్ కు దక్కిన గౌరవం అంటూ అభిమానులు, సినీ విశ్లేషకులు ఇరువురిని ఆకాశానికెత్తేశారు. పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళమోహన్ జంటగా నటించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 320 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో కూడా ఓజీ ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్గా రికార్డు సృష్టించింది.